హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిరాల్స్. ఈరోజైతే ఇంకా 25వ రోజు, 26వ రోజుదనమాట. 2 రోజులది కలిపి వీడియో పెడుతున్నాను. నాకేంటంటే ఫోను దగ్గరుండక కుదరట్లేదండి వీడియోలు పెడతానికి. అందుకని చెప్పి 2 రోజులు కలిపి పెడుతున్నాను. ఇంకా అయ్యప్ప స్వామికైతే చామంతి పూలు, గులాబీ పూలతోటి మాల గుచ్చాననమాట. ఇంకా ఇదేమో ఉదయం పూటది వీడియో. ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా అయ్యప్ప స్వామిని పెట్టుకున్నారా, పీఠం పెట్టారా అండి? ఇంకా అయ్యప్ప స్వామికి మాల వేసుకున్న వాళ్ళే 18 మెట్లు ఎక్కాలి అని ఎందుకంటారో చెప్తాను. ఇంకా మాల వేసుకొని వాళ్ళు 18 మెట్లు ఎక్కకుండా విడిగా వేరే దారిలో నుంచి అయ్యప్ప స్వామికి దర్శనానికి ఇస్తారనమాట. స్వామివారు బాణం వేస్తే ఆ బాణం అనేది 5గా చీలి 4 చోట్ల పడిందనమాట. ఒకటి అర్చన్ కోవిల్, ఇంకొకటి ఆర్యంగావు, ఇంకోటి కుళత్తపులై, ఇంకోటి ఎరుమేలి. ఈ 4 చోట్ల పడిందనమాట. 5వ బాణం మట్టుకి శబరిమల పైన పడేసరికి ఆ ఎత్తు పీఠంగా ఉందన్నమాట. ఇంకా ఎత్తైన పీఠం మీద కూర్చోవాలంటే ఆ చన్ముద్ర దగ్గర కూర్చోవాలంటే ఆ ఎత్తులో కూర్చోవాలి శ్రీచక్రం మీద అనుకుంటే తను ఎక్కలేడు కదా. అప్పుడు 18 మంది దేవతలు వచ్చేసి మేము నీకు ఉంటాము, నువ్వు మహిషిని చంపేశావు కదా, ఆ కృతజ్ఞతతోటి మేము నీ దగ్గర ఒక్కొక్కళ్ళు ఉంటాం, మా పైన ఎక్కేసి నువ్వు పైకి ఎక్కి కూర్చో అని చెప్పి చెప్తారు. ఇంకా లోకరక్షకుడు అయినటువంటి నువ్వు మాపై కాలు మోపావు, నువ్వు అక్కడ ఉంటే నీ దర్శనానికి వచ్చేవాళ్ళు ఎట్లా రావాలి అని చెప్పి అడుగుతారు. ఇంకా మీరు వాళ్ళు ఒకటేనా అని చెప్పి అడుగుతారనమాట ఆ దేవతలు. ఇంకా కాదు అని అంటే ఎట్లా చేయాలి అయితే అని చెప్పి అని అంటారు. ఇంకా నీతో సమానంగా ఉన్న వాళ్ళే మాపై కాలు మోపి నీ దర్శనానికి రావాలా అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు అది ఎట్లా జరగాలి అని అంటే మండల కాలం అంటే 41 రోజు బ్రహ్మచర్యం పాటించి దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ 18 మెట్లు పైకెక్కాలి. ఇంకా ఇంకా దీక్ష తీసుకొని వాళ్ళైతే ఇంకా పక్కదారి నుంచి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట. అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా 41 రోజు దీక్ష తీసుకోవాలండి. కొంతమంది 21 రోజే అని చెప్పి కుదరదు అని చెప్పి తీసుకుంటారు. కానీ మండల కాలం 41 రోజు ఖచ్చితంగా దీక్ష తీసుకోవాల్సిందే. తీసుకుంటేనే మనకు అది ఫలితం అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే 21 రోజు చాలు 9 రోజులు వేసుకుంటాము అట్లాగ అంటారు. కానీ ఇది 41 రోజు మట్టుకి ఖచ్చితంగా దీక్ష తీసుకోవాలా, ఇంట్లో అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకోవాలా. ఇదైతే నేను కూడా వేరే చోట విని చెప్తున్నాను. వేరే స్వామి వాళ్ళు చెప్తే విన్నాను, నాకైతే తెలీదు. ఇంకా కొంతమంది ఎవరికన్నా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇంకా మా సైడ్ అయితే మన తెలుగు వాళ్ళమైతే చాలా నిష్టగా ఉంటామండి. ఖచ్చితంగా 41 రోజు వేసుకుంటారు. ఇంకా కేరళ అటు సైడ్ అయితే వాళ్ళు 21 రోజు వేసుకుంటారంట, 9 రోజులు వేసుకుంటారు, 7 రోజులు వేసుకుంటారంట. మన వాళ్ళైతే పంబ దగ్గర నుంచి ఇంకా మామూలుగా వెళ్ళిపోతారు కదా నడుచుకుంటా. కేరళ వాళ్ళైతే ఇంకా చెప్పుల కాళ్ళతోటే వెళ్తారంట. మనమైతే 41 రోజు చెప్పులు లేకుండా తిరుగుతారు మన స్వాములు అయితే. వాళ్ళైతే చెప్పులతోటే వెళ్ళిపోతారంట పైకి. మరి అక్కడ ఆచారాలు ఏంటో మనకు తెలియదు కదా. మనమైతే నిష్టగానే ఉంటాము. ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.